యువత కోసం ఒక ప్రత్యేకమైన సెషన్ కూడా పెట్టాము. ప్రతి సెషన్లో వాళ్ళు మాట్లాడడానికి కూడా, అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఉపన్యాసాల కంటే కూడా భావాలు పంచుకోవడానికి, చెప్పుకోవడానికి, వాళ్ళ అనుభవాలు, ప్రశ్నలు చెప్పడానికి ఉంటుంది. దీన్ని ప్రారంభ సభలో రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. నేను అధ్యక్షత వహించిన తర్వాత మీకు ఈ వివరాలు మీకు ఇస్తారు. మొదటి సెషన్కు మోహన్ అధ్యక్షత వహిస్తాడు, గుంటూరు లక్ష్మీనరసయ్య గారు, కోయి కోటేశ్వరరావు. రెండో సెషన్కు చీకటి దివాకర్ అధ్యక్షత వహిస్తాడు, నేను, తర్వాత ఖాదర్ మొయిద్దీన్. ఇలా విస్తృతమైన కార్యక్రమం ఉంది. రెండో రోజు తర్వాత మేము ఎందుకు రాస్తున్నామనే ఒక సెక్షన్లో అందరూ కూడా వాళ్ళు ఏం రాస్తున్నారు, ఏంటి, ఈ విషయాలు చెప్తారు. దీంట్లో అచ్చంగా ఎక్కువ యువ రచయితలు, యువకవులు వాళ్ళ అనుభవాలన్నీ చెప్తారు. కనీసం ఒక 20 మంది దాకా దాంట్లో అవన్నీ ఉన్నాయి. ఇంకోటి వచ్చిన తర్వాత కూడా అప్పుడున్న సమయము, వాళ్ళ అందుబాటు, ఆలోచనలను బట్టి ప్రాధాన్యత వచ్చిన వాళ్ళు చెప్పడం దానికి ఇవ్వబడుతుంది. ఉపన్యాసాలు చెప్పడము, అనుభవాలు అది కూడా ఉంటుంది. కానీ ప్రధానంగా కొత్త తరం, ఆయన అన్నట్టుగా జెన్ జీ అంటారు చూడండి, అది జీ ఫర్ గట్టి. ఇక్కడ గట్టి మాటలు, వట్టి మాటలు కాదు, గట్టి మేలు తలపెట్టు అన్నట్టుగా కాస్త గట్టిగా జీ ఫర్ అన్నదిగా ఉంటుంది. జన్జీలో ఇంకో విశేషం కూడా ఉంది. ఇంకోటి, ఇంతకుముందు మేము కళామండపంలో పెట్టినప్పుడు రచయితలు చాలా అందరితో ఆ పైన ఆ వేదిక మీద రాత్రి ఒక 2-3 గంటలు ముఖాముఖి అడగటం, చెప్పడం చాలా బాగా జరిగింది. ఇందులో కూడా ఒక రచయితలందరితో ఒక ముఖాముఖి కార్యక్రమం మన మీడియా స్టైల్లో వాళ్ళు అడగడం, చెప్పడం ఇది జరుగుతుంది. కాబట్టి కొంచెం కొత్త పద్ధతిలో జరుగుతుంది. వాళ్ళ పుస్తక ఆవిష్కరణలు అవి తెచ్చినవి ఏమైనా ఉంటే దానికి ఒక స్లాట్ కేటాయించడం జరుగుతుంది. ముందు కూడా రచనలు పంపించమని అడిగాము. ఇంకా సమయం ఉంది కాబట్టి పూర్తి ఇంకా వచ్చే అవకాశం కూడా చాలా ఉంటుంది. సో ఇది మంచి అనుభవము ఇస్తుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. సార్, ఒకటి బమ్మెరపోతున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, వేమన దగ్గర నుంచి ఇప్పటికి కూడా సాహిత్యం అన్నది ప్రభువుల తరఫున కాదు, ప్రజల తరఫునే నిలబడాలి. ఇప్పుడు సాహిత్యం ప్రభువుల తరఫున కాదు, ప్రజల తరఫున నిలబడే ప్రజా సాహిత్యము, ప్రజా ఉద్యమ సాహిత్యం కావాలి. దానికి అంకురార్పణ చేసిందే విజయవాడ నగరంలోనే మా భూమి లాంటి నాటకాలు వేసినటువంటి వరవడి ఉంది. ఇప్పటికి కూడా వరవడి కొనసాగుతుంది, అక్కడేమో ఆగిపోలేదు. చాలామంది అన్నట్టుగా చాలామంది తేలిగ్గా మాట్లాడేస్తుంటారు. కాబట్టి ప్రభుత్వాలను కాదు ఇంకేమైనా ప్రశ్నిస్తారు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు. అది అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ చర్యలు, వాళ్ళ ఏకపక్ష పోకడలు వీటిని ప్రశ్నిస్తారు. రెండవది, ఆయన అన్నట్టుగా నేను ఇందాక కూడా చెప్పా, మార్కెట్ సాహిత్యము, ప్రభుత్వాలను భజన చేసే సాహిత్యాన్ని ప్రోత్సహించే ఒక లక్షణం కూడా చాలా ఉంది. ఇప్పుడు మీడియా మోడియాగా మారిపోయింది అనేది అంటున్నట్టుగా. కాబట్టి ఈ లక్షణాలను సాహిత్య స్రవంతి కానీ, విజ్ఞాన కేంద్రం కానీ ఆమోదించేటటువంటి ఇది లేదు. దీనికి భిన్నంగా ప్రత్యామ్నాయంగా ఉండాలి. అయితే అవి ప్రతిభావంతంగా కూడా ఉండాలి. అదేదో మా ప్రజల కోసం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందని కాదు. ఇంకొకటి, ఒకటే సూత్రం అందరికీ, ద్వంద్వనీతి పనికిరాదు. ఆయన అన్నట్టుగా ద్వంద్వనీతి, మేము మాట్లాడితే రైటు, మీరు మాట్లాడితే తప్పు, లేకపోతే చరిత్ర అడక్కు, చెప్పింది విను, ఇలాంటివి కుదరదు సాహిత్యంలో కానీ, సమాజంలో కానీ. సమాజంలో ఒక చైతన్యం తీసుకొని రావడం, ప్రశ్నించడం, తప్పులు తప్పంటాం. ఎప్పుడు మళ్ళీ ఉపన్యాసం మారిపోతుంది. కానీ భక్త రామదాస్ అప్పుడు నువ్వు కులుకుతూ తిరిగేదే ఎవరబ్బ సొమ్మని రామచంద్ర అని రామదాస్ అప్పుడు రాశాడు. ఇప్పుడు రాముడే అడుగుతున్నాడు, నువ్వు కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్మని అయోధ్య రాముడు ఘోషిస్తుంటే ఎవ్వరు వినడల్లా. రోజు మన్ కీ బాత్లు చెప్పేవాళ్ళు ఆ మన్ కీ బాత్లో నుంచి ఈ బాత్ మటుకు రావట్లేదు. రాముడే ఘోషిస్తున్నారు, రామదాసు కాదు. ఇప్పుడు రాముడే ఏమైందిరా, నా డబ్బు ఎక్కడికి పోయింది, నా పేరుతో ఇంత డబ్బు వసూలు చేశారు, నగలు వసూలు చేశారు, ఇవన్నీ ఏమైనాయి అంటే రాముడికే శటకోపం పెట్టేటటువంటి స్థాయికి సాహిత్యం చేరింది. అంటే ఆ రాజ్య భక్త రామదాసు భక్తి, విశ్వాసం ఇటువంటివి నిజమైనటువంటి పద్ధతిలో వాళ్ళకున్న అంతర్గత మనోభావాలు, విశ్వాసం చెప్పడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు అన్నింటినీ, అధికారాన్ని, మతాన్ని, సనాతనాన్ని, ప్రతి దాన్ని కూడా ఒక అధికారానికి, ఇంకా చెప్పాలంటే ధనబలానికి, కార్పొరేట్ శక్తులకు ఉపయోగించే ఒక లక్షణం వచ్చి. కార్పొరేట్ శక్తులు అంటే అదే మొన్న బుక్ ఫెస్టివల్లో కొన్ని పుస్తకాలు ఇప్పుడు వస్తున్నాయి యువతలో, అవి కూడా ఎక్కించే ఒక లక్షణం కూడా ఇప్పుడు బయలుదేరింది. అవి పరోక్షంగా ఇది ఇప్పుడు ఇవన్నీ తర్వాత మనం సమ్మేళనంలో మాట్లాడదాం, ఇప్పుడే కాకుండా. కాబట్టి ఈ విషయంలో మీడియా కూడా ఒకటండి, మీడియా వాళ్ళే కదా ఎక్కువ మంది. వేటూరు సుందరమూర్తి కూడా పత్రికల్లో పనిచేసి వెళ్ళిన వాడు కదా.
మూడు ఎవరైతే ఉంది కాబట్టి మీడియా కూడా ఈ విషయంలో పాత్ర వహించాల్సి ఉంది. ఇంకోటి ఈ మాత్రం ఉండటానికి కూడా మీడియా పాత్ర ముఖ్యంగా ఉంది. అందుకని ప్రభుత్వాలను ప్రశ్నించడం తప్పకుండా జరుగుతుంది. అందులో ఇప్పుడు 12 ఏళ్ళు అయింది కదా, కాబట్టి కేంద్రంలో రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. విభజిత రాష్ట్రంగా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి